అండ్ ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్ కమ్యూనికేషన్ అలాగే నార్మల్ కార్పొరేట్ కమ్యూనికేషన్. కార్పొరేట్స్లో ఒకలా బిహేవ్ చేయాలి, మనం బిజినెస్ డీల్ చేసేటప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది ఎట్లా ఉండాలి అంటారు? సో యాక్చువల్లీ ఈ రెండు కార్పొరేట్ కమ్యూనికేషన్, బిజినెస్ కమ్యూనికేషన్ రెండు ఒక ఆర్గనైజేషన్ గోల్సే. ఒక ఆర్గనైజేషన్ ఈజ్ అ బిజినెస్. సో వాళ్ళిద్దరికి ఒక ఆర్గనైజేషన్కి ఉండే 2 గోల్స్ ఈ రెండు ఉంటాయి, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు కార్పొరేట్ కమ్యూనికేషన్ ఇన్ పర్టికులర్, దాంట్లో ఏంటంటే కార్పొరేట్ కమ్యూనికేషన్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, లైక్ విజన్ ఉంటుంది, మిషన్ ఉంటుంది. సో వీళ్ళు ఒక కంపెనీని బిల్డ్ చేసే ప్రాసెస్లో ఇంటర్నల్గా ఎవరైతే ఎంప్లాయీస్, స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ సోకాల్డ్ విజన్, మిషన్, లేకపోతే ఈ ఇయర్ మన గోల్స్ ఏంటి, వాట్ ఈస్ ద చేంజ్ ఆర్ డిఫరెన్స్ దట్ వీఆర్ బ్రింగింగ్, దీని అన్నిటికీ అలైన్ చేసేలాగా కంపెనీ కల్చర్ని ఎలివేట్ చేయడానికి యూస్ చేసేది కార్పొరేట్ కమ్యూనికేషన్, విచ్ ఇస్ ఇంటర్నల్. వెరాజ్ బిజినెస్ కమ్యూనికేషన్ ఇస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్. సో ఆ ఆర్గనైజేషన్ ఒక ఏంటంటే దాని ఇంప్రెషన్ ఏంటి, లేకపోతే పీపుల్ దాన్ని ఎలా పర్సీవ్ చేస్తున్నారు, దాని స్కేలబిలిటీ, విజిబిలిటీ, కస్టమర్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టర్స్ కావచ్చు, వాళ్ళ దృష్టిలో కంపెనీ ఇమేజ్ క్రియేట్ చేసే కమ్యూనికేషన్ ఏదైనా సరే అది బిజినెస్ కమ్యూనికేషన్. ఓకే. సో సింప్లీ కార్పొరేట్ కమ్యూనికేషన్ happens inside the organization. Business communication happens outside the organization.